పెద్ద నమస్తేనే. నమస్తేనా. ఏం పేరు నీ పేరు? విష్ణు. 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 ఓకే. ఈ షాద్నగర్ అనేది షాద్నగరే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? మా ముత్తాతల నుంచి నేను ఇక్కడే. ఏం పని చేస్తుంటావా? నేను మేస్త్రి పని చేస్తాను. రోజు దొరుకుతుంటుందా పని? దొరుకుతా లేకుండా లేదు. అంతే. దొరికినాడు ఇట్లా ఖాళీనా ఇక? ఖాళీ. అవునా? ఓకేనే. ఎట్లుంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 130 రోజులు దాటుతా ఉంది కదా, మార్పు కోసం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిన ఎట్లుంది పరిపాలన? మార్పు కోసమే కాంగ్రెస్కు వచ్చింది వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు వచ్చేది మాత్రం ఈ రాజ్యసభ ఎన్నికలు మరి ఈ కాంగ్రెస్ బీజేపీ నడిచేట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు? ఇది మహబూబ్నగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది కదా? అవునా? డీకేఆర్నా బీజేపీ, వంశీచందర్ కాంగ్రెస్, మన్నే శ్రీనివాస్ రెడ్డి ఏమో టీఆర్ఎస్. ఈ రెండు నడుస్తాయి, డీకేఆర్ మన్నే శ్రీనివాస్ రెడ్డి. వంశీచందర్ ఏముండదా? కాంగ్రెస్ అనేది ఏమో చెప్పలేము. ఎవరికి ఎవరు వేసేది తెలియదు. మొన్నట్లయితే ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ అసలు అడుగులోకి పోయినది మీకు వచ్చేసింది పబ్లిక్. అట్లా వేసిన ఒక్కోసారి ఒక ముఖ్యమంత్రి ఒకలాగా చేస్తుంటారు కదా, ప్రజలకు మోసం చేసినా ప్రజలకే అర్థమవుతుంది. అప్పుడు ఎవరికి వదిలేసేది కదా. ఏమంటున్నా, సెంట్రల్లో మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కానీ మళ్ళీ మోదీ మాత్రం మోడీ ఉండాలన్న. అది ఉంటేనే కాకపోతే హైదరాబాద్ ఇవి గడబడులు ఇంతకుముందు చూసినాం కదా, ఇంటర్మ్ జమాల నుంచి పాత బస్సులే కానీ చార్మినార్ కానీ ఇవన్నీ కొద్దిగా అనగదొక్కాలంటే ఎన్నికల్లో అది రాజ్యసభలో మాత్రం కంపల్సరీ 100% మాత్రం బీజేపీ ఉండాలి అక్కడ మాత్రం. ఇంకెక్కడ ఏ సెంటర్ కాంగ్రెస్ ఉన్నా సరే. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మనం మార్పు కోరుకున్నాం కదా, అక్కడ ఎందుకు మార్పు వద్దనుకుంటారు? ఎక్కడ సెంట్రల్లో మార్పు అంటే ఇన్నేళ్ళు 60-70 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చూసినాం కదా. అన్నీ అందులో గడబాలు పాత బస్సులు ఇక్కడ కూడా అయినాయి కొన్ని మస్తుగా. అట్లా హిందూ ముస్లిం ఫీలింగ్ వస్తానా మీరు మిగతా తెలియదు కానీ హిందీ పోలింగ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే లొల్లులు ఎక్కువ అలజడి. అది కావద్దు. బీజేపీ ఇట్లా హిందూ ముస్లిం అది చిచ్చు పెడుతుంది అది అని అంటూ ఉంటారు కదా. అదేం ఇంతవరకు మీకు తెలిసినంత వరకు ఇప్పుడు బీజేపీ వచ్చినప్పటి నుంచి ఎప్పుడన్నా గడబలు అయినాయా? ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి తక్కువ ఉంది. అంతకుముందు ఫుల్ ఉండే. ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి అన్నదొక్కినంటే అప్పుడు ఇప్పటి వరకు లేదు. మరి ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది? బీజేపీ మాత్రం 90% అయితే బీజేపీ మాత్రం వస్తుంది. ఓకే. ఏమనుకుంటారు నార్మల్గా మీరు అక్కడిక్కడ కూర్చుంటారు కదా, అందరు మాట్లాడుతూ ఉంటారు కదా బీజేపీ గురించి? మా అంటే కాంగ్రెస్ ఇంట్లో మధ్య నడుస్తుంది కానీ టీఆర్ఎస్ మాత్రం కొద్దిగా రాదు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఎవరే ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానిక ఈ శంకర్ ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? ఉంటాడు, మంచిగా ఉంటాడు ఆయన.